పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో 2 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ మూవీ మేకర్స్ అన్నంత పని చేశారు. రిలీజ్ డేట్ను వాయిదా వేశారు. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు. వాయిదా అనే ఇష్యూ క్రియేట్ చేసింది 2 ప్రొడ్యూసర్స్, 2 డైరెక్టర్స్ మాత్రమే. హరిహర వీరమల్లు సినిమా ఉందని ప్రతి థియేటర్ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెలంతా అయిపోయినట్లే. ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం. కోర్టు, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. హీరోలకు స్టార్డమ్ వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ను వారు పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. ప్రజెంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.